హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? మహాలక్ష్ములందరికీ హాయ్ అండి. ఇవాళ అయితే ఒక కొత్త క్రియేటివిటీతో మీ ముందుకైతే వచ్చానండి. అది ఏం లేదండి, కుందన్ మాటీలండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా కొత్త ఐడియా అయితే ఉంటుందండి. నేను చేయడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. అయితే నేను ఫేస్ చేసిన కొన్ని పాయింట్స్ని, కొన్ని టిప్స్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మాకు ఎంతో మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అయితే నేను తీసుకున్నది 8K ఐ షేప్ మ్యాట్లో తీసుకున్నానండి. గ్రీన్ కలర్ మొత్తం కూడాను OHP షీట్ పైన 5 ఫ్లవర్స్ని అయితే డిజైన్ చేశానండి. అంటే 8K ఐ షేప్ అవ్వడం వల్ల కొంచెం పెద్దవాళ్ళకైతే అవి కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. 30-40 ఆ ఏజ్ వాళ్ళకి ఇవి కరెక్ట్గా సరిపోతాయండి. కాకపోతే 30 లోపు ఉన్న వాళ్ళకైతే మరీ పెద్దగా అయిపోతుంది అనమాట. 5 ఫ్లవర్స్ అయితే నేను ఈ 8K ఐ షేప్లో 4 ఫ్లవర్స్నే లాస్ట్లో కట్ చేసి పెట్టాను అనమాట. మొత్తం మీరు చూడండి లాస్ట్ వరకు కూడా. అసలు ఫస్ట్ అయితే 5 ఫ్లవర్స్ అని అనుకున్నాను అనమాట. చూడండి నేను సెట్ చేసిన విధంగా ఫ్లవర్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టారనమాట. ఇది చూడండి, ఇటు సైడ్కి అటు ఇటు కూడా 6 ఫ్లవర్స్లా సెట్ చేశాను అనమాట. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మధ్యలోకి ఒక షేప్, ఒక కొందన వచ్చి అటు ఇటు కూడా 2 వస్తాయి అన్నమాట. మళ్ళీ పైకి ఒకటి వస్తుంది అనమాట. అట్లా 2 అటు ఇటు కూడా 2 పెట్టి మళ్ళీ పైన ఒకటి, అలా ఇవి కూడా 6 అనమాట. ఈ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా 6 అనమాట. అట్లా ఆపోజిట్ డైరెక్షన్లో మొత్తం ఒక దాంట్లోకి ఒకటి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఒకే విధంగా సెట్ చేసుకున్నామంటే మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. మీరు గమనించుకోండి ఈ ఫ్లవర్ అనేది వేసేటప్పుడే. నేనైతే 5 ఫ్లవర్స్ని అయితే తీసుకున్నాను అనమాట. 30 అబోవ్ ఉన్న ఏజ్ వాళ్ళకి ఈ 5 ఫ్లవర్స్ అనేవి సరిపోతాయి ఫేస్కి నాకు తెలిసి. ఇంకా 30 లోపు ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా 4 ఫ్లవర్సే 8K సైజు కుందంలో ఖచ్చితంగా 4 ఫ్లవర్స్నే తీసుకోవాలండి. నేనైతే 5 తీసుకున్నాను అనమాట. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. అదే 6K ఐ షేప్ని యూజ్ చేశారంటే 6K అయితే 5 ఫ్లవర్స్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట. మన యూత్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. చూడండి ఆ విధంగా అటు ఇటు కూడా నేనైతే లైన్ వైజ్గా సెట్ చేసేసుకున్నాను. జర్కన్స్ అనేవి మధ్యలో పెడుతున్నానండి. మీ ఇష్టం, 3mm రౌండ్ షేప్ అయినా పెట్టుకోవచ్చు, ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. అయితే ఇది క్రియేట్ చేసే వరకు నాకు కూడా తెలియదని ఎంత బాగా వస్తుందని. ఎవరైనా కానీ చూసి అనేయచ్చండి, చాలా ఈజీగా అనేస్తారనమాట. ఏముంటుందిలే మేము కూడా చేసేసుకుంటాం, అవి అక్కడ బాగుంటాయి ఇవి ఇక్కడ బాగుంటాయని. బాగుంటాయండి, ఎక్కడైనా ఒక్కలాగానే ఉంటాయండి. కానీ దాని వెనకాల ఉన్న కష్టం అనేది మీరు గుర్తించాలండి. ఇలా ఏదైనా క్రియేట్ చేసినప్పుడు అది సక్సెస్ అయిందంటే దాని వెనకాల ఉన్న కష్టం అంతా మర్చిపోతామండి. నిజంగా చెప్తున్నాను. వచ్చే ఆనందం ఉంటుంది చూడండి, అది ఇంకా అసలు వేరే లెవెల్ అండి. ఇవి వచ్చేసి జంప్ రింగ్స్ అండి. జంప్ రింగ్స్ ఇంకా అలాగే హుక్స్ తీసుకున్నాను. ఫస్ట్ వీటిని సెట్ చేసుకోవాలండి. OHP షీట్ పైన ఫ్లవర్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వాటిని ఆరనివ్వండి, పక్కన పెట్టేసి ఇంకా ఇవి వచ్చేసి జంప్ రింగ్స్ని సెట్ చేసుకోవాలన్నమాట. హుక్కి జంప్ రింగ్కి ఇలా అటాచ్ చేయాలండి. చూడండి అలా అటాచ్ చేసి సెట్ చేసుకోవడం. నా దగ్గర నోస్ ప్లేయర్ కొనడానికి బడ్జెట్ అయితే లేదు ప్రజెంట్ అయితే. అందుకని చెప్పి ఇట్లా ఏంటది కట్టర్తోనైతే స్టిక్ చేశాను అనమాట. ప్రెస్ చేశానండి. అట్లా ప్రెస్ చేసుకోండి మీరు జంప్ రింగ్స్ అని పెట్టి. ఇట్లా OHP షీట్ ఏదైతే డిజైనింగ్ చేసిందో దానికి పైన జస్ట్ ఇట్లా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. B7000 గమ్నే యూజ్ చేశానండి నేను మొత్తం కూడాను. అట్లా పైన సెట్ చేసుకోవాలన్నమాట. అలాగే సేమ్ అదే విధంగా కిందన కూడా జంప్ రింగ్ అని పెట్టి సెట్ చేయాలి. అది యూపిన్కి అటాచ్ చేసి పెట్టేసుకోవచ్చు మనము. యూపిన్ అంటారు కదా, ఆ యూపిన్కి అటాచ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి అట్లా. నోస్ ప్లేయర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట నోస్ ప్లేయర్ అయితే. మనలాంటి హౌస్ వైఫ్స్కి అట్లాంటి నోస్ ప్లేయర్స్ ఇంకా గ్లూ స్టిక్సే ఉండాలి ఏంటండి. మనలాంటి హౌస్ వైఫ్స్కి నిజానికి చెప్పాలంటే ఏ టూల్స్ అవసరం లేదండి. ఉన్న వాటితోనే మనం టూల్స్ లాగా క్రియేట్ చేస్తామనేది అయితే నా ఫీలింగ్. మీరేమంటారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ప్లీజ్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే చూసేవాళ్ళు 100 మంది ఉన్నా మీరు లైక్ చేయాలండి. లైక్ చేస్తేనే మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుందండి. వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అయితే ఈ విధంగా సెట్ చేసేసుకోవాలండి మొత్తం జంప్ రింగ్స్తోనూ. ఇదైతే కింద అటాచ్ చేస్తున్నాను చూడండి. మీరు చూసి కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. ఒక్క మాటి ఏదైతే సెట్ చేశారో సేమ్ అదే విధంగా ఇంకో మాటిని కూడా సెట్ చేసుకోవాలి. అదైతే కరెక్ట్గా చూసుకోండి. అదైతే మిస్టేక్ చేయొద్దు అస్సలు. చూడండి B7000 గమ్నే యూస్ చేశాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. కలర్స్ కూడా కస్టమైజేషన్ చేస్తామండి. మీకు నచ్చిన డిజైన్లోనూ మాటీలు కూడా కస్టమైజేషన్ అనేది చేస్తాము. నేను 6K ఐ షేప్తో కూడా డిజైనింగ్ అనేది ఎలా ఉంటుందో చూసి మీకైతే అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా ఆ వీడియో కూడా కావాలి పెట్టండి అంటే నేనైతే అది చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అదిగోండి చూడండి, నేను చెప్పాను కదా, మీరు గమనించారో లేదో 4 ఫ్లవర్స్నే పెట్టానని చెప్పాను చూసారా. అవిగోండి 4 ఫ్లవర్స్ అవి. నేను అసలు డిజైనింగ్ చేసింది 5 ఫ్లవర్స్, కానీ పెద్దగా అనిపించిందండి నాకు. యూత్ వాళ్ళకి కొంచెం బాగా పెద్ద సైజ్ అయిపోతుందని చెప్పి 4 ఫ్లవర్స్నే నేనైతే డిజైన్ చేశాను. 8K ఐ షేప్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్దది అయిపోతుంది. మీరు 6K ఐ షేప్ యూస్ చేసి 5 ఫ్లవర్స్ 8 ఫ్లవర్స్ చేసినా కానీ పర్వాలేదండి, కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. 6K ఐ షేప్ కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి యూత్ వాళ్ళకి కొంచెం కరెక్ట్గా ఉంటుంది. ఇది ఏంటంటే 8K ఐ షేప్ మూలన కొంచెం పెద్దగా అయిపోయింది అనమాట. అందుకని నేను 4 ఫ్లవర్స్ని ఫైనల్గా కట్ చేసి అంటించాను అనమాట. మొత్తం కూడా వెనకాల అయితే వ్యాక్స్ షీట్ని అయితే పెట్టేశానండి, కనిపించకుండా మొత్తం జంప్ రింగ్స్ ఇంకా అలాగే హుక్స్ అవి కనిపించకుండా. ఖచ్చితంగా మీరు కూడా వెనకాల అనేది వ్యాక్స్ షీట్ని పెట్టండి, ఎందుకంటే గలీజ్గా కనిపించకుండా ఉంటుందండి. వీటిలో కలర్స్ కూడా కస్టమైజేషన్ చేస్తామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఇప్పుడే మెసేజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చాయి మాటీలు. మా ఈ కష్టాన్ని గుర్తించి ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకు ఎలా అనిపించాయి ఈ మాటీలు ఖచ్చితంగా కామెంట్ చేయండి.